బలగం సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాడు నటుడు వేణు. జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వేణు గతంలో కమేడియన్ గా సినిమాలు చేసి మెప్పించాడు. ఆ తర్వాత దర్శకుడిగా మారి బలగం సినిమా చేశాడు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇందులో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటించారు. అలాగే రూపాలక్ష్మి, మురళీధర్ గౌడ్, సుధాకర్ రెడ్డి, వేణు, రచ్చారవి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఇక ఇప్పుడు ఎల్లమ్మ అనే సినిమాతో రాబోతున్నాడు వేణు. ఇటీవలే ఎల్లమ్మ సినిమా నుంచి టైటిల్ గ్లిమ్స్ విడుదల చేశారు. ఇక ఈ సినిమా హీరోగా ఎవరు నటిస్తున్నారు అనేది మొన్నటి వరకు సస్పెన్స్ గా సాగింది. నాని, నితిన్, బెల్లం కొనస, సాయి శ్రీనివాస్ పేర్లైతే వినిపించాయి. కానీ చివరకు ఎవరూ ఊహించని విధంగా సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ పేరు తెరపైకి వచ్చింది. ఇక టైటిల్ గ్లిమ్స్ లో దేవిశ్రీ ప్రసాద్ లుక్ పిచ్చెక్కించిందనే చెప్పాలి. ఈసారి వేణు సాలిడ్ కథతో రాబోతున్నాడని ఈ వీడియో చూస్తేనే అర్థమైపోతుంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఎల్లమ్మ సినిమాలో నటించే విలన్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ కు పోటీగా ఓ స్టార్ హీరో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఆ హీరో ఎవరో కాదు, ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న వడ్డే నవీన్. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ లో వడ్డే నవీన్ కు విపరీతమైన క్రేజ్ ఉండేది. ముఖ్యంగా పెళ్లి సినిమా ఆయనను లవర్ బాయ్ గా మార్చేసింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ అనుకున్నంతగా అవి సక్సెస్ కాలేదు. ఇటీవలే కానిస్టేబుల్ అనే సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఇప్పుడు వడ్డే నవీన్ విలన్ గా మారి ఎల్లమ్మలో అదరగొట్టనున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సింది. ఒకవేళ నవీన్ విలన్ గా చేస్తే మాత్రం ఆయన కెరియర్ టర్న్ అవ్వడం ఖాయం అంటూ ఉన్నారు ప్రేక్షకులు.